నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. సూర్యాపేట జిల్లా కోదాడ వ్యవసాయ భూమిలోకి వెళ్లడానికి దారిని సర్వే చేయడానికి వచ్చిన అధికారులను అడ్డుకున్నారని ఆరోపిస్తూ తహసీల్దార్ వాహనాన్ని గ్రామస్తులు అడ్డుకున్న ఘటన సూర్యాపేట జిల్లా జానకినగర్ తండాలో చోటు చేసుకుంది. సర్వేను అడ్డుకోవడంతో చిలుకూరు తహసీల్దార్ ధృవకుమార్ కారును గ్రామస్తులు అడ్డుకుని పెట్రోల్ ఒంటిపై పోసుకుని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఇక్కడ నుండి డొంకదారి ఉండేదని దానిని పలువురు రైతులు కబ్జా చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. బాధిత రైతులకు అధికారులు వచ్చే బుధవారం నాడు మరలా వస్తామని అనడంతో బాధిత రైతులు వచ్చే బుధవారం నాడు దారి తీయకపోతే ఆర్టీఓ ఎంఆర్ఓ చిలుకూరు ఎస్ఐ ఆర్ఐల మీద సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంటామని ఆత్మహత్య శరణమని అన్నారు. పోలీసు ఎస్ఐ గారు మధ్యలో ఉండి జరగట్లేదు. ఎంఆర్ఓ ఎస్ఐ డిఐ ఏడి వాళ్ళందరూ నా చావు కోసమే ఎదురు చూస్తున్నారు అనుకుంటా. నేను ఖచ్చితంగా ఇక్కడ నుంచి పోయినా కంపల్సరీ వీళ్ళందరి పేర్లు రాసి వస్తాను. నేను 327 సర్వే నెంబర్ రోడ్డు తీయాల్సిందే, సర్వేర్ వచ్చి ఇక్కడ రావాల్సిందే. వస్తేనే చెప్పకుండా నాకు చెప్పకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. ఏంటంటే పోలీసు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు. పోలీసు ఎస్ఐ గారు మధ్యలో ఉండి జరగట్లేదు. ఎంఆర్ఓ ఎస్ఐ డిఐ ఏడి వాళ్ళందరూ నా చావు కోసమే ఎదురు చూస్తున్నారు అనుకుంటా. నేను ఖచ్చితంగా ఇక్కడ నుంచి పోయినా కంపల్సరీ వీళ్ళందరి పేర్లు రాసి వస్తాను. నేను 327 సర్వే నెంబర్ రోడ్డు తీయాల్సిందే, సర్వేర్ వచ్చి ఇక్కడ రావాల్సిందే. వస్తేనే చెప్పకుండా నాకు చెప్పకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ గత 12 సంవత్సరాల నుంచి 327 సర్వే నెంబర్ మీద మేము దాదాపు ఎన్నోసార్లు కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, మా అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మళ్ళీ కబ్జా చేసేదని చెప్పి అప్పుడున్న ఎమ్మెల్యేకి, కలెక్టర్లకు కూడా ఫిర్యాదు చేసినాం. అప్పటి నుంచి మా మీద ఆ రోడ్డు గురించి గొడవలు అవుతున్నాయి, మా మీద కేసులు అయినాయి, మొత్తం జరుగుతూనే ఉన్నది. ఈ మధ్య కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటంటే రైతుల పక్షపాతం ఉంది కాబట్టి ఆ కాంగ్రెస్ గవర్నమెంట్లోనన్నా ఉత్తమ్ పద్మావతి గారితోనే, ఉత్తమ్ సార్తోనే ఈ రోడ్డు వస్తుందనే ఆశతో మేము ఎమ్మెల్యే గారిని కూడా పిటిషన్ ఇవ్వడం జరిగింది, మంత్రి గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఈ మధ్య కూడా దాదాపు సంవత్సరం నుంచి కలెక్టర్ ఆఫీస్లో కూడా తిరుగుతున్నాం, పిటిషన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే కలెక్టర్ గారు స్పందించి 3 సార్లు సర్వే చేయించడం జరిగింది. 2 సార్లు సర్వే చేయించి హద్దురాళ్ళు కూడా చూపించడం జరిగింది. ఆ హద్దురాళ్ళను ఏం చేశారంటే కబ్జా చేసుకున్న వాళ్ళు 2 వ్యక్తులు, ఆ కబ్జా చేసే 2 వ్యక్తులు ఆ హద్దురాళ్ళను తీసివేయడం జరిగింది. తీసివేసేసి మాకు పొలాల గుండా వెళ్లకుండా అమ్మని, అక్కని, పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు తిట్టడం, అన్పార్లమెంట్ వాడటం జరుగుతుంది. అయినా కూడా మేము ఇక ఏం చేయలేక వాళ్ళతో కూడా ఎందుకు కూడా మనకు రోడ్ వస్తే చాలని చెప్పి మేము కలెక్టర్ గారిని పిటిషన్ ఇస్తూనే ఉన్నాం, ఎంఆర్ఓకి, కలెక్టర్కి. అయితే ఈ మధ్య కలెక్టర్ గారిని మళ్ళీ మేము ఒక 10 మంది పోయి కలిసి ఇది మా బాధ అని చెప్పుకుంటే సరే ఈ 5వ తారీఖు సర్వే చేపిస్తా అని చెప్పి నోటీసులు ఇవ్వడం జరిగింది. చేపిస్తే ఈరోజు సర్వే చేయడానికి వస్తే కబ్జా చేసుకున్న వాళ్ళు 2 భట్టు శ్రీహరి, భట్టు శివాజీ, మిగతా వాళ్ళు 3
సర్వేని చేయనీయకుండా వచ్చిన సర్వేర్ల మీద చేసుకొని నెట్టేసి ఆ సర్వే చేయకుండా ఆపడం జరిగింది. అయినా అక్కడ ఉన్న పోలీసు చిలుకూరు ఎస్ఐ రాంబాబు కానీ ఎంఆర్ఓ కానీ కనీసం ఎందుకు పెడుతున్నారని కూడా వాళ్ళని తీసుకొని నెట్టడం కానీ తీసుకొని స్టేషన్లో కూర్చోబెట్టడం కానీ జరుగుతుంది. ఎందుకంటే ఒక అధికారి మీద చేసుకున్నా కలెక్టర్ గారు అక్కడ గొడవ జరగకుండా పునఃశిక్షణ ఇవ్వని చెప్తే సర్వేర్లకు ఎస్ఐ హిమ్మత్తు మీద పెట్టకుండా చూస్తున్నారు. ప్రొటెక్షన్ ఇవ్వకుండా ఏంటంటే మేము వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము ఎంఆర్ఓ గారిని కారు అడ్డగించి సర్వే చేయాలి, మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారని చెప్పి మేము పెట్రోల్ పోసుకొని మాకు న్యాయం జరగకపోతే మేము పెట్రోల్ పోసుకొని చేస్తాం ఉంది అని చెప్పి మేము పెట్రోల్ పోసుకుంటే మమ్మల్ని మా మీద కేసు పెడతామని చెప్పి మమ్మల్ని బెదిరేయడం జరుగుతుంది. కానీ ఎంఆర్ఓ కానీ ఆ కొట్టిన వాళ్ళు నెట్టిన వాళ్ళ మీద కానీ చర్య తీసుకోవడం జరగదు. నేను కలెక్టర్ గారిని కోరుకునేది ఏంటంటే మాకు న్యాయం జరగాలి, మాకు 327 దొంగదారి రావాలి. కలెక్టర్ గారిని ఇప్పుడు కాదు గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాం. కలెక్టర్ గారు కూడా చూస్తూనే ఉన్నారు. మాకు ఆ 327 సర్వే దొంగదారి తీపియాలని చెప్పి కలెక్టర్ గారిని మళ్ళీ ఎంఆర్ఓ మీద డిఐ మీద సిఐ గారు ఎస్పీ గారు ఎస్ఐ మీద ఈ విషయం మీద చర్య తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. మేము తీసుకోకపోతే నేను బుధవారం రోజు నాకు మళ్ళీ టైం ఇస్తామని చెప్పారు. బుధవారం రోజు టైం ఇవ్వకపోతే అదే 327 సర్వే నెంబర్ పక్కన ఒక టెలిఫోన్ టవర్ ఉంది. ఆ టవర్ ఎక్కి నేను లైవ్లో వీడియో తీసి ఒక ఎస్ఐ ఎంఆర్ఓ డిఐ ఆర్డీఓ మళ్ళీ ఎవరెవరు కబ్జా చేసుకున్నారో దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరి పేర్లు రాసి లైవ్లో చెప్పి నేను ఖచ్చితంగా ఊరన్నా వేసుకుంటా. ఎందుకంటే న్యాయం జరగకపోతే చావే దిక్కు. చిలుకూరు మండలం జానకినగర్ గత 12 సంవత్సరాల నుంచి మా దొంగదారిని ఒక వ్యక్తులు కబ్జా చేసుకోవడం జరిగింది. అయితే అప్పటి నుంచి మేము ఈ రోడ్డు గురించి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగిన రోజులు అంటూ లేదు. సరే టీఆర్ఎస్ గవర్నమెంట్లో వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కబ్జా చేసుకున్నారు. మా మీద అప్పటి నుంచి కేసులు పెట్టడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. సరే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల పక్షపాతి ప్రభుత్వం కాబట్టి దొంగదారి వస్తుందనే ఆశతో మేము ఎమ్మెల్యే గారికి మినిస్టర్ గారికి దొంగదారి గురించి కూడా పిటిషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా 4-5 సార్లు పిటిషన్ ఇవ్వడం జరిగింది. అయితే కలెక్టర్ గారు ఏం చేశారంటే 3 సార్లు సర్వేర్లను పంపిండు. సర్వేలను పంపించిన తర్వాత 2 సార్లు సర్వేర్లు వచ్చి హద్దురాళ్ళు చూపించి చిలుకూరు ఆర్ఐ గారికి కూడా చూపించి వెళ్ళిపోయారు. అయితే అక్కడి నుంచి కూడా కలెక్టర్ ఆఫీస్ నుంచి మళ్ళీ హద్దురాళ్ళు పెట్టించిన తర్వాత కబ్జా చేసిన వాళ్ళు 2 వ్యక్తులు అంటే వాళ్ళ పేర్లు భట్టు శ్రీహరి భట్టు శివాజీ వాళ్ళు నలుగురు ఉన్నారు. వాళ్ళు ఆ రాళ్లను తీసేసి పక్కన పడేసారు. అయితే మేము చిలుకూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినాం, ఎంఆర్ఓ కంప్లైంట్ చేసినాం, ఆర్డీఓ కంప్లైంట్ చేసినాం, కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేసినాం. అయితే కలెక్టర్ గారు మొత్తం ఆలోచించి ఇప్పుడు ఈరోజు 5వ తారీఖు 6 సర్వేర్లను పెట్టి సర్వే చేయాలని చెప్పి పెట్టిండు. అయితే ఆ నోటీస్లో కలెక్టర్ గారు ఇచ్చిన నోటీస్లో ఏమని ఉందంటే హద్దురాళ్ళు పీకిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలి, మళ్ళీ ఈరోజు హద్దురాళ్ళు పాది వాళ్లకు పొలాలు పోయే వాళ్లకు రైతులకు ఆ దారి చూపెట్టాలని చెప్పి నోటీస్ పంపించిండు. అదేవిధంగా సర్వేర్లు వస్తే కబ్జా చేసుకున్న వాళ్ళు ఏం చేశారంటే పోలీసుల ముందు ఒక ఎస్ఐ చిలుకూరు ఎస్ఐ ముందు పోలీసుల ముందు ఆ సర్వేని ఆ కబ్జా చేసుకున్న నెట్టినా కూడా కనీసంగా ఆ ఎస్ఐ కూడా అది నెట్టుకున్నారని చెప్పి కూడా వాళ్ళను తీసుకొని స్టేషన్లో కూర్చోబెట్టడం చేయలేదు. ఎందుకంటే ఎస్ఐ చిలుకూరు ఎంఆర్ఓ మరి డిఐ ఆర్డీఓలందరూ వాళ్ళు కబ్జా చేసుకున్న వాళ్ళ దగ్గర మరి డబ్బులు తీసుకున్నారు ఏమో కానీ వాళ్ళకెళ్ళే మాట్లాడుతున్నారు. నక్సల్ ప్రకారం బరాబర్ కలెక్టర్ గారు సర్వే దొంగ దారి ఉంది ఆ దారి తీయాలని చెప్పినా కూడా ఆ ఎస్ఐ ఎంఆర్ఓ ఎస్ఐ మళ్ళీ డిఐ ముగ్గురు కలిసి ఒక టీం ఏర్పడి ఆ కబ్జా చేసిన వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఆ సపోర్ట్ వాళ్ళు కొట్టగానే వాళ్ళు వెళ్ళిపోతే నేను ఎంఆర్ఓ గారి కార్ని అడ్డగించి సర్వే చేయాలి. మేము 12 సంవత్సరాల నుంచి మేము దారి లేక ఇబ్బంది పడుతున్నాం. మళ్ళీ ఆ టెంపుల్కి పోయే దారిని కూడా దాదాపు 500 నుంచి 600 మంది భక్తులు ఉన్నారు. ఆ రోడ్ని కూడా కబ్జా చేసుకున్నారు. మేము కబ్జా చేసుకు మాకు దారి కావాలని చెప్తున్నా కూడా ఎస్ఐ నేను ఎంఆర్ఓ గారిని అడుగుతుంటే నన్ను తీసుకుపోయి స్టేషన్లో కూర్చోబెడతా అని చెప్పి చెప్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే కలెక్టర్ గారు ఈ విషయం మీద స్పందించి ఎస్పీ గారు స్పందించి ఎస్ఐ మీద కలెక్టర్ గారు ఎంఆర్ఓ మీద డిఐ మీద చర్య తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా.
ఎందుకంటే మేము దాదాపు 12 సంవత్సరాల నుంచి ఆ దారి లేదని చెప్పి చాలా ఇబ్బంది పడుతున్నాం. దారి గుండా పోతుంటే ఆ కబ్జా చేసుకున్న వాళ్ళు రైతులు అమ్మని పిల్లల్ని కూడా తిడుతున్నారు, కొట్టడానికి కూడా వస్తున్నారు. ఈ చికాకు భరించలేకనే మేము చాలాసార్లు కలెక్టర్ గారిని ఫిర్యాదు కూడా చేసినాం. కలెక్టర్ గారిని కూడా డైరెక్ట్ కలిసినాం. అందుకని కలెక్టర్ గారు స్పందించి ఈరోజు సర్వే చేయాలని చెప్తే ఆ ఎస్ఐ, ఎంఆర్ఓ, డిఐ ముగ్గురు కలిసి ఒక టీం ఏర్పడి ఆ సర్వే చేయకుండా ఆపారు. మాకైతే న్యాయం కావాలి. కలెక్టర్ గారిని కోరుకునేది ఒకటే, మాకు ఆ డొంకదారి కావాలి, తీపిస్తే ఇంకా మంచిది. లేదంటే ఇప్పుడు పెట్రోలే పోసుకున్నా రేపు ఈ 2-3 రోజులు ఆగితే ఆ సర్వే నెంబర్ ముందే ఆ టెలిఫోన్ టవర్ ఎక్కి ఈ ఎస్ఐ, ఎంఆర్ఓ, ఆర్ఐ మీద ఈ ప్రభుత్వం మీద నేను ఊరేసుకొని వాళ్ళందరి పేర్లు చెప్పి లైవ్లో వీడియో తీసి కూడా వాళ్ళందరి పేరు మీద తీసి ఊరన్నా వేసుకుంటా ఆ రోడ్డు రాకపోతే.